అన్నా చెల్లెల అనురాగ బంధానికి రక్షాబంధం రాఖీ పండుగ. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. రాఖీ పౌర్ణమికి చారిత్రకంగా, ఇతిహాసంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు సోదరి చేత రక్ష కట్టించుకుంటే దేవతలందరి రక్షణ కలుగుతుందని ప్రాచీన కాలం నుంచి ఉన్న విశ్వాసం. భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడుచు శక్తి స్వరూపిణి, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిగా ప్రతిరూపంగా భావిస్తారు. అంతటి శక్తిగల సోదరి చేత రక్షాబంధనం కట్టించుకుంటే అరిష్టాలన్నీ తొలగి దేవతలందరి అనుగ్రహం కలిగి సర్వజగద్రక్ష ఏర్పడుతుందనే దృష్టితో ప్రాచీనులు ఈ సంప్రదాయాన్ని ఏర్పరిచారు. తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు అవధులు ఉండవు. నుదుట తిలకం దుద్ది సోదరునికి దేవతలందరూ రక్షగా నిలవాలని కాంక్షిస్తూ రక్షాబంధనం కట్టి తీపి తినిపిస్తుంది. ఇందుకు ప్రతిగా సోదరుడు ప్రాణాలు త్యాగం చేసైనా సరే ఆమెకు జీవితాంతం అండగా నిలుస్తారని, మాన మర్యాదలు కాపాడుతానని బాస చేస్తూ ఆమెను పసుపు కుంకుమలు కానుకలతో సత్కరించడం సంప్రదాయం. తన సోదరుని జీవితం తీపి వల్లే ఎల్లప్పుడూ కమ్మగా ఉండాలని, తలపెట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని, అతనికి సకల సంపదలు చేకూరాలని కోరుతూ తోబుట్టువులు సోదరుని చేతికి రక్షాబంధనం కట్టే ఈ పండుగ నుంచి గ్రహించవలసిన పరమార్థం ఏమిటంటే, ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కలమైన ప్రేమతో స్వచ్ఛమైన మనసుతో జరుపుకునే ఈ పండుగ సమాజంలో అందరూ ఒకరికొకరు తోబుట్టువుల వంటి వారేనని, సొంత సంబంధం లేకపోయినా సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు పరివడిల్లాలని, తోబుట్టువులు లేరని చింతించకుండా సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలవాలన్నది ఈ పండుగ పరమార్థం. ఒకసారి దేవతలకు రాక్షసులకు మధ్య జరుగుతున్న భీకరమైన పోరులో దేవేంద్రుని శక్తి తగ్గిపోయి పరాజయానికి చేరువలో ఉండడం ఇంద్రుని భార్య శచీదేవి గమనిస్తుంది. గరికి పోచలను తాడులా పేని వాటికి అభిమంత్రించిన గవ్వలు కట్టి సురవతి అయిన తన పతికి జయం చేకూర్చవలసిందిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఇంద్రుని ముంజేతికి రక్షాబంధనం కడుతుంది. పరమేష్టి వరప్రభావంతో ఇంద్రుడు ఉత్సవం పుంజుకుని తిరిగి జరిపిన పోరులో విజయం సాధిస్తాడు. శచీదేవి ఇంద్రునికి కట్టిన ఆ రక్షణ బంధమే తొలి రాఖీగా చెప్పుకుంటారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మార్కెట్లో రకరకాల రాఖీలు సందడి చేస్తున్నాయి. ఈ రక్షాబంధన్ వేడుకకు గతంలో కంటే ఇప్పుడు ఆదరణ విపరీతంగా పెరిగింది. అందుకనే డిమాండ్కు అనుగుణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి షాపుల వద్ద ఈ రాఖీల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం జరిగే రక్షాబంధన్ వేడుకకు పెద్ద ఎత్తున ఈ రాఖీల అమ్మకాలు సాగుతున్నాయి. ఎవరి స్థాయిని బట్టి వారు వీటిని కొనుగోలు చేస్తున్నారు. 10 రూపాయలు మొదలుకుని వందలు, వేల రూపాయల ఖరీదైన వివిధ ఆకర్షణీయమైన రాఖీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. గత వారం రోజులుగా వీటి అమ్మకాలు అధికంగా జరుగుతున్నాయి. మిఠాయి దుకాణాలు కూడా కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.